కాంచీపురం సిటీ ఆఫ్ టెంపుల్స్ మన దేశంలోనే అత్యధిక ఆలయాలున్న ఊరుగా పేరు వచ్చింది ఈ కాంచీపురంకి. 108 దివ్య దేశాల్లో 14 దివ్య దేశాలు ఒక్క కాంచీపురంలోనే ఉన్నాయి. కాంచీపురంలోని ఆలయాలను 3 విభాగాలుగా విభజిస్తారు: శివకంచి, శక్తి కంచి అండ్ విష్ణు కంచి అని. మన దేశంలో మోక్షాన్ని ప్రసాదించే 7 అత్యంత పవిత్ర నగరాలలో కాంచీపురం ఒకటి. కాంచీపురం అంటే కేవలం శారీస్ మాత్రమే కాదు, దానికి మించిన ఒక మహా చరిత్ర ఉంది. పల్లవులు, చోళులు మరియు విజయనగర రాజులు తమ అద్భుత సృజనాత్మకతతో చెక్కిన శిల్పకళలు, ఎన్నో వందల ఏళ్ల నాటి చరిత్ర ఇక్కడ ప్రతి గుడిలోనూ మీకు కనిపిస్తుంది. కంచి కామాక్షమ్మ గుడి నుండి ఏకాంబరేశ్వర్, వరదరాజ పెరుమాళ్ గుడి దాకా ఇక్కడ ప్రతి గుడిలోనూ ఒక దివ్య అనుభూతి కలుగుతుంది. ఈ వీడియోలో కాంచీపురంలో విజిట్ చేయాల్సిన ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏంటి, ఆ టెంపుల్ టైమింగ్స్ అండ్ హిస్టరీ, అలాగే ఏ సమయంలో టెంపుల్స్ని కవర్ చేస్తే బెస్ట్, ఇక్కడ లోకల్గా ఆటో వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు టెంపుల్స్ అన్ని కవర్ చేయడానికి, ఈ విషయాలన్నీ క్లియర్గా ఈ వీడియోలో చెప్పాను. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. కాంచీపురంలో చూడవలసిన టెంపుల్స్ ఏంటి? ఇప్పటికీ ఇక్కడ 100 కంటే ఎక్కువ ప్రధానమైన ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. వాటిని కవర్ చేయాలంటే 1 వీక్ అయినా సరిపోదు. వాటిలో ముఖ్యమైన 13 టెంపుల్స్ని కవర్ చేద్దాం. స్క్రీన్ పైన 13 టెంపుల్స్ ఏంటి అని ఇచ్చానో చూడండి. ఇప్పుడు చెప్పిన ఈ టెంపుల్స్ అన్ని ఎలా కవర్ చేయాలో ఆర్డర్ ప్రకారం చెప్పాను. ఈ విధంగా కానీ మీరు ప్లాన్ చేస్తే 1 డేలో అన్ని టెంపుల్స్ని చూడొచ్చు. డే 2 కాంచీపురంలో ఏం ఎక్స్ప్లోర్ చేయాలని వీడియో ఎండ్లో చెప్తాను. డే 1 మార్నింగ్ 6కి టెంపుల్స్ అన్నీ ఓపెన్ చేస్తారు. మీరు 6:30 లోపు కంచి కామాక్షమ్మ టెంపుల్కి వెళ్ళండి. ఆలయం బయట మొబైల్ డిపాజిట్ కౌంటర్స్ అండ్ చెప్పల్ కౌంటర్స్ ఉంటాయి. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటైన ఈ క్షేత్రంలో అమ్మవారు పద్మాసన భంగిమలో ప్రశాంతంగా దర్శనమిస్తారు. మిగతా ఊళ్ళలో లాగా ఇక్కడ శివాలయాల్లో అమ్మవారికి విడిగా గర్భగుడులు ఉండవు. ఎందుకంటే కంచి మొత్తానికి కామాక్షి అమ్మవారి ఏకైక శక్తి రూపం. పూర్వం ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్రరూపంతో ఉండేవారట. ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారిని శాంతింపచేయడానికి ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. మనం గర్భగుడిలో అమ్మవారిని ముందే ఈ శ్రీచక్రాన్ని చూడొచ్చు. టెంపుల్లో దర్శనం అయిపోయాక టెంపుల్ బ్యాక్ సైడ్ కోనేరు అయితే చాలా బాగుంటుంది. ఈ పవిత్రమైన కోనేరును పంచగంగ తీర్థం అని పిలుస్తారంట. ఇంకా టెంపుల్లోనే చక్కెర పొంగల్ ఇచ్చారు, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ దర్శనం అండ్ టెంపుల్ మొత్తం కవర్ చేయడానికి 1 అవర్ టైం పడుతుంది. నెక్స్ట్ ఏకాంబరేశ్వర టెంపుల్కి వెళ్ళండి. కామాక్షమ్మ టెంపుల్ నుంచి 900 మీటర్స్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదు అంటే ఆటోలో వెళ్ళండి, ఒక 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఏకాంబరేశ్వర టెంపుల్ ఇది పంచభూత లింగాల్లో ఒకటైన పృథ్వీలింగం. ఏక అంటే ఒక, ఆమ్ర అంటే మామిడి ప్లస్ ఈశ్వరుడు, ఒక మామిడి చెట్టు కింద వెలిసిన పరమేశ్వరుడు. అందుకే స్వామికి ఏకాంబరేశ్వరుడు అని పేరు వచ్చింది. కంచిలోనే అత్యంత పెద్దదైన ఈ ఆలయ గోపురాన్ని విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఈ ఆలయ చరిత్ర ఏంటి అంటే, పార్వతీదేవి శివుడి కోసం ఇక్కడ ఇసుకతో లింగాన్ని చేసి తపస్సు చేసిందంట. పక్కనే ఉన్న వేగావతి నది ఉప్పొంగినప్పుడు లింగం కరిగిపోకుండా అమ్మవారు ఆ ఇసుక లింగాన్ని గట్టిగా హత్తుకుందంట. అందుకే ఇక్కడ లింగంపై ఇప్పటికీ అమ్మవారి గాజుల గుర్తులు, ఆలింగన ముద్రలు కనిపిస్తాయి. ఇంకా దర్శనం విషయానికి వస్తే ఇక్కడ ఫ్రీ దర్శనం అండ్ 100 రూపీస్ దర్శనం అవైలబుల్ ఉన్నాయి. నేనైతే ఫ్రీ దర్శనంలోనే వెళ్ళాను, జనాలు అయితే తక్కువ ఉన్నారు. క్రౌడ్ని బట్టి డిసైడ్ చేసుకోండి ఫ్రీ దర్శనమా లేకుంటే 100 రూపీస్ దర్శనమా అని. ఒక 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి కొంచెం బయటకు వచ్చాక ఆలయంలోనే మన దేశంలో ఉన్న అన్ని ప్రధానమైన శివలింగాల నమూనాలతో ఇక్కడ లింగాల్ని చూడొచ్చు. ఇంకా ఆలయంలో చూడవలసిన ముఖ్యమైన 3500 ఏళ్ల నాటి పవిత్ర మామిడి వృక్షం ఉంటుంది. ఈ చెట్టులోని 4 కొమ్మల నుంచి వచ్చే మామిడి పండ్లు 4 వేర్వేరు రుచులు, పరిణామాలు, ఆకారాలు కలిగి ఉంటాయంట. దీనివల్ల సంవత్సరం పొడవునా ఏదో ఒక కొమ్మ ద్వారా కాయలు కాస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఆలయం నుంచి బయటకు వచ్చాక బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయండి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ కుమార్ కొట్టం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళండి. ఏకాంబరేశ్వర టెంపుల్ నుంచి 600 మీటర్స్ ఉంటుంది. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు ప్రణవ మంత్రమైన యోమ్ యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని వివరించలేకపోవడంతో బాలమురుగన్ ఆయన్ను ఇక్కడే బంధించాడు. అనంతరం సృష్టి కార్యాన్ని కూడా కుమారస్వామిని స్వయంగా చేపట్టాడు. అందుకే ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి చేతులు వేలుకు బదులుగా రుద్రాక్షమాల కమండలం ధరించి సృష్టికర్త అయిన రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ ఒక 10-15 మినిట్స్లో దర్శనం అయిపోతుంది. భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కైలాసనాథర్ టెంపుల్కి వెళ్ళండి. 1.6 కిలోమీటర్స్ ఉంటుంది. 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు. కైలాసనాథర్ ఆలయం కాంచీపురంలో అత్యంత పురాతనమైంది. సుమారు క్రీస్తు శకం 685-705 మధ్య పల్లవ రాజ నరసింహవర్మన్ II దీని నిర్మాణాన్ని ప్రారంభించగా ఆయన కుమారుడు మహేంద్రవర్మన్ III పూర్తి చేశారు. దక్షిణ భారతదేశంలో రాతితో నిర్మించిన తొలి ద్రవిడ శైలి ఆలయాల్లో ఇది ఒకటి. తంజావూరు బృహదీశ్వర ఆలయ నిర్మాణానికి ఈ ఆలయ శిల్పకళే ప్రేరణ అని చెప్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ ఆలయంలో మోక్ష మార్గం ఉంటుంది.
అది చాలా కష్టమైన మార్గం, ట్రై చేయండి కుదిరితే. అరుణాచలంలో లాగా అంత ఈజీగా ఉండదు. ఇక్కడ ఒక 40 మినిట్స్ టైం పడుతుంది దర్శనం అండ్ ఆలయం అంతా చూడడానికి. నెక్స్ట్ ఈ ఆలయం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పాండవదూత పెరుమాళ్ టెంపుల్‌కి వెళ్ళండి. 50 రూపీస్ చార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు. మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు పాండవుల తరపున కౌరవుల సభకు శాంతి దూతగా వెళ్తాడు. ధృతరాష్ట్రుని ఆస్థానంలో స్వయంగా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. ఈ లీల వల్ల ఈయనకి పాండవదూత పెరుమాళ్ అని పేరు వచ్చింది. ఈ ఆలయంలో మూల విరాట్ శ్రీకృష్ణుడు కూర్చున్న భంగిమలో కంటి రెప్పలు వాల్చని పెద్ద విశ్వరూపంలో దర్శనమిస్తాడు. ఈ రూపం చూడడానికి చాలా దివ్యంగా, అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఆలయంలో 8th అండ్ 12th సెంచరీ నాటి చోళ శాసనాలు కనిపిస్తాయి. ఇంక ఈ ఆలయంలో ఒక చిన్న కోనేరు కూడా ఉంటుంది. ఇక్కడ 10-15 మినిట్స్‌లో దర్శనం అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న జురహరేశ్వర టెంపుల్‌కి వెళ్ళండి. 300 మీటర్స్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సంస్కృతంలో జ్వర అంటే జ్వరం, హర అంటే తొలగించేవాడు, ఈశ్వర అంటే పరమశివుడు. భక్తుల అనారోగ్యాలను, జ్వరాలను నయం చేసే దేవుడిగా ఈ స్వామి ప్రసిద్ధి చెందారు. ఇక్కడ స్వామివారి మూల విరాట్ రూపం ఆయుర్వేదంలోని వాత, పిత్త, కఫ అని త్రిదోషాలను నియంత్రించే సంకేతంగా 3 కళ్ళతో ఉంటుంది. ఈ రూపం సృష్టి, స్థితి, లయాలకు ప్రతీక. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో పల్లవరాజు నరసింహవర్మన్ II నిర్మించగా, కాలక్రమేణా చోళులు, విజయనగర రాజులు పునర్నిర్మించారు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షిస్తోంది. నెక్స్ట్ ఈ టెంపుల్ నుంచి శ్రీ కంచికామకోటి పీఠంకి వెళ్ళండి. 400 మీటర్స్ ఉంటుంది. ఈ టెంపుల్కి కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. శ్రీ ఆదిశంకరాచార్యులు వారు ఈ కంచి కామకోటి పీఠాన్ని స్థాపించారు. ఆదిశంకరాచార్యులు వారు కైలాసం నుండి తెచ్చిన 5 స్ఫటిక లింగాల్లో శ్రీ యోగ చంద్రమౌళీశ్వర లింగాన్ని మరియు శ్రీచక్రాన్ని ఈ మఠంలో ప్రతిష్ఠించి ఆరాధన క్రమాన్ని ప్రారంభించారు. మఠంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో శ్రీ యోగ చంద్రమౌళీశ్వర స్వామికి మరియు శ్రీ త్రిపుర సుందరి దేవికి అత్యంత నియమనిష్టలతో పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో దర్శనం అయిపోయి బయటకు వచ్చాక ఇక్కడితో టైం 12 అవుతుంది. 12 to 4 కాంచీపురంలో ఉన్న అన్ని టెంపుల్స్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు లంచ్ చేసి రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. 3:10 అలా కాంచీకుడిల్కి వెళ్ళండి. ఇది టెంపుల్ కాదు, 100 ఇయర్స్ ఓల్డ్ హౌస్. ఆ కాలంలో ప్రజలు ఎలాంటి ఇళ్లలో నివసించేవారు, వారి దినచర్యలు, సంస్కృతి ఎలా ఉండేవి నేటి తరానికి చూపించడానికి ఈ పాత ఇంటిని ఒక మ్యూజియంగా తీర్చిదిద్దారు. దీని ఎంట్రీ టికెట్ ప్రైస్ 20 రూపీస్. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 to ఈవినింగ్ 6. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పైనే టైం పడుతుంది హౌస్ అంతా చూడడానికి. సాయంత్రం 4 గంటలకి మనం విష్ణుగంజిగా పిలువబడే భాగంలో ఉన్న వరదరాజ పెరుమాళ్ ఆలయానికి వెళ్ళండి. 3:50 అలా స్టార్ట్ అవుతే ఒక 15 మినిట్స్లో వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. కంచికుడి నుంచి టెంపుల్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. 200 రూపీస్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు. వరదరాజ్ పెరుమాళ్ టెంపుల్ 108 దివ్యదేశాల్లో ఒకటి. 23 ఎకరాల భారీ ప్రాంగణంలో విజయనగర శిల్పకళ వైభవంతో ఈ ఆలయం అలరారుతోంది. ఇక్కడ 100 కాల మండపంలో ఉన్న శిల్పాలు ఒక అద్భుతం. ఒకసారి బ్రహ్మదేవుడు ఇక్కడ అశ్వమేఘ యాగం చేస్తుండగా యాగగుండం నుండి శ్రీ మహావిష్ణువు వరదరాజ్ పెరుమాళ్ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. శ్రీ రామానుజాచార్యులు వారి జీవితంలో ఎక్కువ కాలం ఈ ఆలయంలోనే గడిపి స్వామివారికి నిత్యం తీర్థ కైంకర్యం అందించారని ప్రతీతి. ఈ ఆలయంలోని వరదరాజ స్వామివారి మూల విరాట్ విగ్రహం మేడి చెట్టు రాతితో రూపొందించబడింది. ఈ అతివరదార్ విగ్రహాన్ని ఆలయంలోని అనంత పుష్కరిణి కోనేటి అడుగున ఒక వెండి పెట్టెలో భద్రపరుస్తారు. ప్రతి 40 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ అతి వరదరాజ స్వామి నీటి నుంచి బయటికి తీసి 48 రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉంచుతారు. గతంలో 2019లో ఈ వేడుక జరిగింది. మళ్ళీ 2059లో జరుగుతుంది. కాంచీపురం బంగారు బల్లి అని విన్నాం కదా, అది కూడా ఈ ఆలయంలోనే ఉంటుంది. గౌతమ్ మహర్షి శాపించడం వల్ల ఆయన ఇద్దరు శిష్యులు బలులుగా మారిపోయారు. శ్రీ వరదరాజ్ పెరుమాళ్ అనుగ్రహంతో వారికి ఇక్కడ శాప విముక్తి కలిగింది. భక్తులు ఈ బంగారు, వెండి బల్లి ప్రతిమలను వాటిని ఇరువైపులో ఉన్న సూర్య చంద్రుల బొమ్మలను తాకితే బల్లి పడిన దోషాలు, నవగ్రహ దోషాలు మరియు సర్వపాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని పెరుందేవి తాయారని పిలుస్తారు. ఈ అమ్మవారు ఆలయ ప్రాంగణాన్ని విడిచి బయటికి వెళ్లరని విశ్వసిస్తారు. అందుకే అమ్మవారి ఉత్సవాలన్నీ ఆలయ ప్రాంగణంలోనే జరుగుతాయి. ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. 1 గంట పైనే టైం పడుతుంది దర్శనంకి. వీకెండ్స్లో అయితే 2-3 గంటలు కూడా అవ్వచ్చు. 5:30 or 6 లోపు ఈ ఆలయం నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఈ 5 టెంపుల్స్ని 8 లోపు కవర్ చేయండి. వైకుంఠ పెరుమాళ్ ఆలయం, ఉలగనంద పెరుమాళ్ ఆలయం, చిత్రగుప్త ఆలయం అండ్ వామన్ ఆలయం. ఈ టెంపుల్స్లో దర్శనం త్వరగా అయిపోతుంది. ఎక్కువ వెయిటింగ్ టైం ఉండదు. ప్రతి టెంపుల్లో ఒక 10 to 15 మినిట్స్లో దర్శనం అయిపోతుంది. టెంపుల్స్ కూడా అన్ని దగ్గరలోనే ఉంటాయి. ఒక సింగిల్ ఆటో మాట్లాడుకుంటే వరదరాజ ఆలయం నుంచి వాళ్ళే ఆ 5 టెంపుల్స్ని చూపించి మిమ్మల్ని మీ హోటల్ రూమ్లో డ్రాప్ చేస్తారు. ఇప్పుడు ఆటోస్ రేట్స్ గురించి చూద్దాం. ఇక్కడ లోకల్లో ఉన్న ఆటో వాళ్ళు దివ్య దర్శనం టూర్ ప్యాకేజ్ అని 2000 నుంచి 2500 రూపీస్ వరకు అడుగుతారు. అలా వెళ్ళకండి. చాలా టెంపుల్స్ 200 మీటర్స్, 400 మీటర్స్ అని దగ్గరలోనే ఉంటాయి. నడుచుకుంటూ వెళ్తే ఒక 4 to 5 టెంపుల్స్ ఆటోస్ లేకుండా కవర్ చేయొచ్చు. ఏ టెంపుల్ అయితే 1 కిలోమీటర్ కంటే దూరం ఉంటుందో ఆ టెంపుల్స్కి ఆటోలో వెళ్తే ఓవరాల్గా 1200 రూపీస్ లోపే అమౌంట్ అవుతుంది.
ఇంకా డే 2 విషయానికొస్తే కాంచీపురంలో శారీస్ చాలా ఫేమస్. మీరు షాపింగ్ చేయాలనుకుంటే డే 2 ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా కాంచీపురంలో ఉన్న ఆలయాల చరిత్రను, కథలను తెలుసుకుంటూ కవర్ చేయొచ్చు ఒకే రోజులో. మీరు కాంచీపురంలో ఒక బెస్ట్ స్టే గురించి చూస్తూ ఉంటే హోటల్ ఆలయం. కాంచీపురంలో బెస్ట్ అండ్ బడ్జెట్ స్టే. ఈ హోటల్ గురించి ఫుల్ వీడియో చేసి మా ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఆ లింక్‌ని ఎండ్ స్క్రీన్‌లో ఇచ్చాను చూడండి. ఇది కాంచీపురం ఫుల్ టూర్ డీటెయిల్స్. మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెలింగ్ అండ్ హిస్టారికల్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.